సో ఇట్లాంటి చిన్న 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 పాయింట్లు అన్ని క్లారిటీ వచ్చినాయి. బిజినెస్ను పెంపొందించుకునే విధానం అర్థమైంది, పెంపొందించిన తర్వాత నిలబెట్టుకోవడం అర్థమైంది. కొత్త బిజినెస్ తెచ్చుకోవడం తెలిసింది, పాత బిజినెస్ను రిటైన్ చేసుకోవడం అర్థమైంది. అన్నిటి మధ్యలో మనం ఒకటి మర్చిపోవద్దు, మనం మనిషి సాటి మనిషిని మర్చిపోవద్దు. ఎప్పటికీ చిన్న 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 పాయింట్స్ అని అర్థమైతే ఎప్పుడు బిజినెస్ పడిపోదు. వీటిలో క్లియర్ ఉన్నారు ఎస్ఎల్ఎన్ వాళ్ళు. ఒక పాయింట్ అయితే ఇన్ని కంపెనీలు తిరిగినా ఈ మధ్య కాలంలో నేను ఈ పాయింటే వినలేదు. నాకు ఇవాళ చాలా ఆనందమైంది కూర్చున్నప్పుడు. 2, ఎక్కువ పైసలు ఇచ్చామని అబద్ధాలు చెప్పాను. పైకి ఇచ్చిన వాడు నువ్వు ఎన్ని పైసలు ఇచ్చిన అబద్ధాలు చెప్పాలి. నాకు నిజం అనిపించిన పాయింటే చెప్తాను. నాకు ఇవాళ నచ్చిన పాయింట్, ఇక్కడ విన్నప్పుడు నచ్చిన పాయింట్ ఏం తెలుసా, ఎస్ఎల్ఎన్ అనేది ప్రాపర్టీస్ కంపెనీ 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 కాదు, మాది ఫ్యామిలీ అంటున్నారు వాళ్ళు. అది ఎప్పుడైతే నువ్వు కంపెనీల అసోసియేట్స్ ఫ్యామిలీ లాగా చూసుకుంటావో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని నీ ప్రాబ్లమ్స్ లాగా ఎప్పుడైతే ఫీల్ అవుతావో, వాళ్ళ ప్రాబ్లమ్స్ కి నేను ముందున్న నీకు నేను ఉండి నడిపిస్తా నిన్ను అని ఎప్పుడైతే అంటావో, జనాలు నీ చుట్టూ తిరుగుతాడు. అది మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు, లీడర్షిప్ అందుకే అందంగా తయారవుతుంది. పెట్టు కడుతున్న ఫ్యూచర్లో 300 మంది నుంచి 500 మంది ఖతర్నాక్ లీడర్లు తయారవుతారు ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్. కాకపోతే లీడర్స్ అనేది 1, 2 రోజులు 5 సంవత్సరాలు స్టాండర్డ్గా కంపెనీని గ్రోత్ తీసుకుపోవాలి. అండ్ నార్త్ మార్కెట్ అందరు అంటున్నారు చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్. ఎస్, నార్త్ మార్కెట్ పవర్ఫుల్లే, కానీ చాలా మందికి తెలియదు ఎందుకు పవర్ఫుల్ అని. ఎందుకో తెలుసా, రియల్ నంబర్స్ చెప్తా, మీరు అర్థం చేసుకోండి కరెక్ట్గా. విజయవాడ లైన్ తీసుకుంటే ఎల్బీ నగర్ నుంచి కరెక్ట్ 170-180 కిలోమీటర్లు దాటితే ఆంధ్ర బార్డర్ వస్తుంది. సో అక్కడ రోడ్ ఎంత ఉంది, 150 నుంచి 180. జహీరాబాద్ 150 దాటితే కర్ణాటక బార్డర్ వచ్చేస్తుంది. అండ్ నీకు థర్డ్ రోడ్ ఏది, నాందేడ్ రోడ్. నాందేడ్ 200 కిలోమీటర్లు కాదు, 140 కిలోమీటర్లు పోతే కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. అట్లా యాదగిరిగుట్టది 170 కిలోమీటర్లు 180 పోతే తెలంగాణ బార్డర్, 200 కిలోమీటర్లు తెలంగాణ బార్డర్ వచ్చేస్తుంది. ఒక్క రోడ్డు 340 కిలోమీటర్లు పోతేనే బార్డర్ మారుతుంది. అది మన నార్త్ రోడ్డు. గ్రోత్ కి స్కోప్ చాలా ఉన్న రోడ్డు నార్త్ రోడ్డు. ఇప్పటిదాకా ఖతర్నాక్ డెవలప్ కాలేదు నేను ఒప్పుకుంటాను, కానీ గడిచిన లాస్ట్ 5 ఇయర్స్లల్లా సుచిత్ర మారింది, కొంపల్లి మారింది, మేడ్చల్ మారింది, తూప్రాన్ మారుతుంది. ఎక్కడికి పోయి ఇప్పుడు ఆడుకోనా అన్న నాకు అర్థమైంది. ఇంకా నిద్రపోతే ఎందుకు తెలుసా, మా ఊరు జగదేవ్పూర్ నుంచి, గజ్వెల్ నుంచి, తూప్రాన్ నుంచి, చేగుంట నుంచి, మెదక్ నుంచి నల్లవాగు వస్తుంటే చిన్నప్పుడు నాన్న నల్లవాగులో పనిచేస్తుండే. గమ్మత్తైన జోక్ తెలుసా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేము దగ్గర నల్లవాగులు మన నారాయణగేట్ దగ్గర. ఎట్లెట్లా పోవాలి, పొద్దున జగదేవ్పూర్లో 5ంటికి స్టార్ట్ కావాలి, సద్దిమూట కట్టుకొని, ఇంట్లో పులిహోర కట్టుకొని. ఎవరు, అమ్మ నాన్న తమ్ముడు 2 చెల్లెళ్ళు 6 పోవాలి. బండ్లు లేవు, సైకిళ్ళు కూడా లేవు, ఇంట్లో బస్సుకి ఎక్కాలి, ఆర్టీసీ బస్సు ఎక్కాలి. పొద్దున 5ంటికి జగదేవ్పూర్లో స్టార్ట్ అయితే నల్లవాగు రాత్రి 12ంటికి రీచ్ అవుతుంది. దగ్గర 17 గంటల జర్నీ. మధ్యలో మెదక్లోనో చెగుంటలనో ఎక్కడన్నా ఆగి తెచ్చుకున్న పులిహోర తిని, తెచ్చుకున్న వాటర్ తాగి, లేదు నల్ల వాటర్ తాగి, తర్వాత బస్ ఎక్కి కూర్చుంటే సడన్ గా జోక్యం అవుతుంది తెలుసా, కుట్టుకున్న టైర్ పంక్చర్ అయింది. వాడు టైర్ పంక్చర్ అయితే ఇప్పుడు ఏం తల్లి, డిపోలో పోయి వాడు రావాలంటే చచ్చిపోతాం ఇవాళ అని అందరూ కూర్చున్న వాళ్ళందరూ డిస్కషన్ పెట్టి రూపాయి వేసి దాన్ని అంతా రిపేర్ చేయించి మళ్ళీ 2 గంటలు రోడ్డు మీద కూర్చొని, సింగిల్ రోడ్డు, అవతల లారీ వస్తే వాడు దిగడు, వీడు ఎక్కడు. ఇట్లా రోజుకు 17 గంటలు జర్నీ చేసేటోళ్ళము. జగదేవ్పూర్ నుంచి నారాయణగేడు మొత్తం 2 తెలంగాణలో పాడైంది. ఇవాళ జోక్ తెలుసా మీకు, లాస్ట్ 3 నెలల నుంచి నాందేడ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, నెలకొకసారి పోయి వస్తా. పొద్దున నాందేడ్ పోయి రాత్రి వస్తున్న ట్రైనింగ్ చేసి, పొద్దున గుంటూరు పోయి రాత్రి వస్తున్న ట్రైనింగ్ చేసి, పొద్దున వరంగల్ దాటి మూలకి ఎక్కడ పోయి రాత్రి వస్తున్నాము. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. సో మొట్టమొదటి ల్యాండ్ రేట్స్ పెరగాలంటే రోడ్స్ పవర్ఫుల్ ఉండాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా పవర్ఫుల్ రోడ్స్ వల్ల ఈ మధ్య గడిచిన 10 సంవత్సరాలలో ఇంకా పవర్ఫుల్గా చేస్తుంది రోడ్స్ డెవలప్మెంట్. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఎప్పుడైతే మినిస్ట్రీలకు వచ్చిండో ఫెంటాస్టిక్ డెవలప్మెంట్ చేసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నాకు సంబంధం లేదు, నితిన్ గడ్కరీ లీడర్షిప్ అద్భుతం. రోడ్స్ సూపర్ డెవలప్ చేస్తా ఉన్నాడు.
ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఏం చెప్పింది తెలుసా? ఏ రోడ్ కావాలంటే చెప్పండి, ఆ రోడ్ డెవలప్ చేసి ఇచ్చేస్తాను. ఎందుకు? ఆయనకు ఒక మెథడ్ అర్థమైంది. టోల్ ట్యాక్స్ పెడతాడు, ప్రజల డబ్బే వస్తుంది, దాన్నే మలుపుతారు టోటల్గా, రోడ్డు డెవలప్ అవుతుంది పర్ఫెక్ట్గా. కొన్ని రోజులు అయిన తర్వాత టోల్ గేట్స్ ఎత్తేస్తారు అనేది రూల్ ఉంది. అన్ని రోడ్లు అద్భుతంగా డెవలప్ చేసేసారు. చూడు ఇంకో జోకు, నాందేడ్ పోయినా మొన్న పోతేమైంది, ఇక్కడ నుంచి 280 కిలోమీటర్లు నాందేడ్ హైదరాబాద్ నుంచి. ఔటర్ రింగ్ రోడ్ దిగిన, ఔటర్ రింగ్ రోడ్ దిగి కరెక్ట్ 2 గంటలల్లా బార్డర్ పోయినాం. 140 కిలోమీటర్లు బార్డర్ రీచ్ అయిపోయినాం, మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయినాం. అవతల 80 కిలోమీటర్లే ఉంది నాందేడ్. 80 కిలోమీటర్లు 2 గంటలు పట్టింది రోడ్డు బాగలేక. 140 కిలోమీటర్లు తెలంగాణలోనేమో 2 గంటలలో రీచ్ అయిపోయినాం ఔటర్ రింగ్ రోడ్ దిగినాక. తర్వాత అక్కడ 2 గంటలు మళ్ళీ అంత 80 కిలోమీటర్లే పోయినాం. జోక్ తెలుసా మీకు? నాందేడ్ల మనకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. వాళ్ళు స్క్వేర్ ఫీట్లలో అమ్ముతారు, డెవలప్మెంటే లేదు. నల్ల మట్టి, రాళ్ళు, మనుషులు డిఫరెంట్ ఉంటారు. పోయి చూడండి కావాలంటే. డెవలప్మెంట్ ఉండదు. ఒక్క బిల్డింగ్ అందంగా బాడగాలు మొత్తం సిటీలా రేట్లు స్క్వేర్ ఫీట్లు అమ్ముతారు వాళ్ళు, మనం స్క్వేర్ యార్డ్లు అమ్ముతున్నాం. ఇక్కడ కూర్చున్న మీకు ఒక సీక్రెట్ తెలియదు. ఏం తెలియదు తెలుసా? నాందేడ్ వాళ్ళకు నియరెస్ట్ సిటీ ఏం తెలుసా? ఏది నియరెస్ట్ సిటీ? హైదరాబాద్. నాందేడ్ వాళ్ళకు నాందేడ్లో పోయి మనం తెలంగాణలో ప్లాట్ అమ్మొచ్చు తెలుసా? ఇప్పుడు ఎందుకంటే పూణే 8 గంటల వాళ్ళకు, హైదరాబాద్ 6 గంటల వాళ్ళకు. రేపు రోడ్ కరెక్ట్ అయితే ఏమైతే తెలుసా? 5 గంటలలో నాందేడ్లో దిగవచ్చు. వాళ్ళకి అసలు చెప్తున్నా స్క్వేర్ ఫీట్లు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో స్క్వేర్ ఫీట్లు అమ్ముతున్నారు. స్క్వేర్ యార్డ్లు అమ్మేది 2 స్టేట్లు, తెలంగాణ, ఆంధ్ర. ఇంకా స్క్వేర్ యార్డ్లను అమ్ముతారు. పెట్టు కడుతున్న ఫ్యూచర్లో స్క్వేర్ ఫీట్లకి వెళ్ళిపోతాం మనం కూడా. ఎందుకు స్క్వేర్ ఫీట్ అయితే తెలుసా మీకు? 30-40 వేలు స్క్వేర్ యార్డ్, 50 వేలు స్క్వేర్ యార్డ్ అయినప్పుడు రేట్ ఎక్కువ అనిపిస్తుంది అని ఏం చేస్తారు? దాన్ని స్క్వేర్ ఫీట్లకు మలుస్తారు. ఇది రియల్ ఎస్టేట్ వల్ల తెలివి. ఫ్యూచర్లో మనది కూడా స్క్వేర్ ఫీట్లకు మారుతారు. సో అందుకని నార్త్ మార్కెట్ ఇంకా చాలా స్కోప్ ఉంది. సుచిత్ర డెవలప్ అయిన విధానం, కొంపల్లిలో ఫ్లాట్ కొనాలంటే 1.8 crore అవుతుంది. 2 crores అవుతుంది 3 BHK కొంపల్లిలో ఇవాళ. గుండ్లపోచంపల్లిలో ఉన్న విల్లాలు 5 నుంచి 10 కోట్లు ఉన్నాయి ఇవాళ. 10 కోట్లు అడిగొచ్చినా నేను. అక్కడక్కడ రేట్లు ఎట్లున్నాయని అన్ని కనుక్కుంటే 5 కోట్లు, 10 కోట్లు మొత్తమే మారిపోయింది టోటల్గా. ఇప్పుడు ఇంకా అద్భుతం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? 6 లేన్ ఎప్పుడైతే ఈ 4 లేన్ ఔటర్ రింగ్ రోడ్ వరకు వేసింది కదా, టోటల్గా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది. ఇంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ అయిన ఈ బ్రిడ్జే లేదు ఇప్పటిదాకా. కొంపల్లి బ్రిడ్జే స్పీడ్గా జరుగుతుంది. స్పీడ్ డెవలప్మెంట్ ఫటాఫట్ ఫటాఫట్. ఈ డెవలప్ అయ్యి ఒకసారి ఫ్లైఓవర్ మొత్తం పడ్డది. నేను చక్కగా సుచిత్రాలు ఎక్కినంటే మేడ్చల్ అవుతాను దిగుతానే, కళాకారు టచ్ అయిపోతుంది డైరెక్ట్ నాకు. అప్పుడు నీకేందా గేర్ దొక్కినవంటే, కార్లు ఎక్కినవంటే ఆ సైట్ అనేది దిగుతాడు చక్కగా. ఇక్కడ దొక్కితే అక్కడ దిగుతాడు సైట్లో. అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు డబల్ అవుతాయి మనందరి. ఒక మాట మాత్రం వాస్తవము, జరుగుతున్న తప్పు ఒకటి ఉంది. మొన్నటి వరకు లాస్ట్ 5 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఏమైంది తెలుసా? జనాలు వచ్చినారు, ఎవరినో తీసుకుపోయి సైట్ చూపించారు. రేటు తక్కువ ఉన్నప్పుడు ఏమైంది? సైట్ చూసిన తర్వాత నచ్చితే కూడా కస్టమర్ కొనగలుగుతాడు. 12 లక్షలు ఎప్పుడైతే ప్లాట్ ఉంటుందో, 10 లక్షల లోపల ప్లాట్ వచ్చినప్పుడు జస్ట్ చూద్దామని వచ్చినోడు కూడా నచ్చితే కొంటాడు. 20 లక్షలు ఎప్పుడైతే ప్లాట్ కాస్ట్ దాటుతుందో, చూద్దామని వచ్చినా పీకినా నచ్చినా కొనలేడు. బికాస్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొనాలంటే జేబులో పైసలు ఉన్నోడు మాత్రమే కొనగలుగుతాడు. మీ అందరు చేస్తున్న పెద్ద తప్పేం తెలుసా? కూర్చున్న చాలా మంది చేస్తున్న తప్పు, ఎవరిని పడితే వానికి సైడ్ చూడు చూడు అన్నాడు. వాడు చూస్తాడు, అడుగుతారు నచ్చిందా? నచ్చింది. కొంటవా? మా ఆవిడని అడిగి చెప్తా. మరి ఆవిడ లేకుండా ఎందుకు వచ్చినావు? ఏం మీకు వచ్చినావు? టీవీ కొనాలంటే మగోడు పెళ్ళామ్మని తీసుకుపోతాడు. ఫ్రిడ్జ్ కొనాలంటే మగోడు పెళ్ళామ్మని తీసుకుపోతాడు. మిక్సీ కొనాలంటే మగోడు పెళ్ళామ్మని తీసుకుపోతాడు. ప్లాట్ కొనేటందుకు పీగుడు సీకిలు వచ్చాడు. ఆయన వస్తే ప్రాబ్లం లేదు. సేల్స్ జోన్కి నీకు తెలివి ఉండాలి కదా. నీకు వచ్చి ఇస్తాడు, ఏం పీకలేడు. వస్తాడు, వాడు ఎందుకు వస్తాడు తెలుసా? అసలు పోదాంపారా సండే కార్ పెడతారు వాళ్ళు, బిర్యానీ తినిపిస్తారు అని వస్తారు వాళ్ళు. నీకు తెలివిలేకేంటి? వాడిని తెచ్చి దించి అంత దింపి బిర్యానీ పెట్టి పంపిస్తే వాడు హ్యాపీగా ఒకరోజు బిర్యానీ తిన్నాం అని ప్రశాంతంగా అంటున్నాడు.
పెండ్లాం లేకుండా సైట్ విజిట్కి ఎవరైనా వస్తున్నారు ఈ కాలంలో, మీకు సేల్ కాదు, మీకు రాసిస్తున్నా నేను, అందరు పెట్టగట్టుకోండి. ఇదంతా ఫ్యామిలీతోని సైట్ విజిట్ పెట్టాలి, ఫ్యామిలీని దించాలి. సైట్లా దించినప్పుడు ఏమవుతుంది, అమ్మవారు దిగుతారు సైట్కు, ఈ అయ్యగారు దిగుతారు సైట్లా. ఒక్కొక్కసారి సైట్ చూపిస్తున్నప్పుడు సేల్స్ వాడు వాళ్ళ కళ్ళని గమనించాలి. మొగోడు ఇప్పుడు ఉంటాడు, మనం చెప్తుంటాము సార్ ఇక్కడ ఖతర్నాక్ ఉన్నది, ఈ డెవలప్మెంట్ వచ్చినాక రోడ్ పవర్ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఏం చెప్పినా మొగోళ్ళు ఎక్కువ ఎక్సైట్ కాదు. ఎందుకు ఎక్సైట్ కాదు తెలుసా, ఎక్సైట్మెంటే ఉండదు కదా బాడీలో. ఇది దేవుడు చేసిన తప్పు, నువ్వేం నీకలేవు, ఎక్సైటే కాదు. అందుకని పెండాం ఎప్పుడు ఏం తిరుగుతుంది తెలుసా, ఏం చెప్పినా నీ ముఖంలో ఫేస్ మారనే మారదు, కళ చచ్చిపోయిన ఫేస్ కదండి. ఎందుకు తెలుసా, జోక్ కాదు. ఇమోషన్స్ వల్ల జెంట్స్ వీక్, ఇమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల జెంట్స్ వీక్. అందుకే ఎవరైనా చచ్చిపోతే కూడా మొగోళ్ళు ఏడవరు. చూడండి, అక్కడ ఎవరైనా పోతాడు కదా, ఆడవాళ్ళేమో ఒక గ్రూప్ కూర్చుంటది, కొద్దిసేపు ఏడు చాపేస్తారు అందరు కదా, హైలైట్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. 15 నిమిషాలు ఏడుస్తారు ఆడవాళ్ళ గ్రూపు, 15 నిమిషాల తర్వాత అందరు తుడుచుకుంటారు, మాట్లాడుకుంటారు. కొత్త లేడీ రాగానే మళ్ళీ అందరూ కలిసి ఏడుస్తారు. ఇది లేడీస్, ఎందుకంటే వాళ్ళు ఇమోషనల్ పీపుల్. ఇమోషన్స్ ఏడ్చుడు తెలుసు, కంట్రోల్ తెలుసు వాళ్ళకు. మనకు ఏడ్చుడు తెలుసు, కంట్రోల్ తెలుసు. ఇక మొగోళ్ళ స్టోరీ ఎట్లుంటుంది చూడండి. మొగోళ్ళది ఏం తెలుసా, అందరికి ఎవరికి బాధ ఉండదు, ఎక్సెప్ట్ ఆ మెయిన్ పర్సన్స్ తప్ప ఎవరికి బాధ ఉండదు. బాధ ఉన్న వారికి నీళ్ళు రావు కంట. ఈ మొగోళ్ళు రాళ్ళు, గుండె ధైర్యం కాదు, బండ ధైర్యం కాదు, బండలు అవి. ఈ అక్కడ పోయినాక ఏమవుతుంది, కొత్తగా వచ్చిన వారికి ఏం మాట్లాడి అదే కూడా తెలియదు మొగోళ్ళకి అసలు. అక్కడ అందరు పోతారు, వీడు కూడా పోయి నలుగురు ఇట్లా తలకాయ కిందకి వేసుకొని కూర్చుంటాడు. 5 నిమిషాలు ఆగుతారు, చాలా నాకు చెప్పలేవాడు అంటారు అని మధ్య మధ్య ఏం చేయాలి, మేడం సార్, మేడం సార్ అంటుంటారు. ఒక్కొక్కసారి సార్ కంటే ఎక్కువ మేడం కరెక్ట్ అవుతుంది. ఆమె టెక్నిక్స్ ఇవన్నీ చిన్న టెక్నికే, పవర్ఫుల్ టెక్నిక్. లేడీస్తో ఎక్కువ క్లోజ్గా మాట్లాడాలన్నప్పుడు అక్క చెల్లె అమ్మ, అక్క చెల్లె అమ్మ. అప్పుడు వీడేమనుకుంటాడు తెలుసా, అమ్మది మాట్లాడుతుంది ఏం కాదు. ఇట్లాంటి టెక్నిక్స్ సేల్స్ వాళ్ళకి తెలివైపోతుంది. ఇవి చాలా చిన్నవి అనుకుంటారు, చాలా పెద్ద మిస్టేక్స్ ఇవి తెలివై. ఇవన్నీ సేల్స్లలో చిన్న 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 టెక్నిక్స్ లా కనబడతాయి. చేయాలి, పవర్ఫుల్గా తయారు చేయాలి. సో అందుకే అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, కొత్త వాళ్ళు ఎవరెవరైతే వచ్చారో నా రిక్వెస్ట్, నేను 2 తెలుగు రాష్ట్రాల టాప్ 3 సేల్స్ కోచ్, టాప్ 3 బిజినెస్ కోచ్, లక్ష్మీపతి సార్, చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరితో తర్వాత వాళ్ళందరి నెక్స్ట్ లెవెల్గా నా ఏజ్లో నేను చాలా పవర్ఫుల్గా ఎదిగిన వ్యక్తిని. దేవుని దయ, సొసైటీ దయ, గురువుల దయ సంపూర్ణంగా ఉంది కాబట్టి ఎదుగుతున్నాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ చెప్తున్నా, మీకు బెడ్ కడుతున్నా అందరికి, ఇంకా కింద ఎందుకంటే 10 సంవత్సరాలు ఐటీ కంపెనీలో పనిచేసిన, టీసీఎస్ కంపెనీలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 10 years చేసిన. 2013లో నా శాలరీ ₹1,00,000, ఇన్హ్యాండ్ శాలరీ. 2006లో కారు కొనుక్కున్నా, 2013లో పెళ్ళయింది. బాంబేలో 3 సంవత్సరాల వరకు చేసిన, ఆమ్స్టర్డామ్లో 3 సంవత్సరాల వరకు చేసిన. ఇప్పటి వరకు 12 కంట్రీస్, 25 ట్రిప్స్ వేసి వచ్చిన ప్రపంచంలో. ప్యారిస్, స్విట్జర్లాండ్, స్పెయిన్, బార్సిలోనా, ఇటలీ, వెనిస్, యూ నేమ్ ఎనీ కంట్రీ యూరోప్లో నేను అన్ని తిరిగి వచ్చిన. అవన్నీ తిరిగిన. తిరిగి అంతా చూసిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇండియాకి వచ్చిన, ప్రాజెక్ట్ మేనేజర్ అయింది. ఇక్కడ 150 మందికి ప్రాజెక్ట్ మేనేజర్ అయినా. అయినాక నాకు ఒక కోరిక ఏమైంది తెలుసా మనసులో, చిన్నప్పటి నుంచి అన్ని కోరికలు నేను కలలు అనేది తీర్చుకున్న అదృష్టం, కష్టపడ్డా. జాబ్ ఎక్కాలి, ఎక్కిన. ఫారెన్ పోవాలి, బాంబే వేరే దగ్గర పనిచేయాలి, చేసిన. ఫారెన్ పోవాలి, పోయినాం. ఇంటికి రాగానే కారు ఉండాలి మనకు, దానికంటే బాంబే ముందే కారు ఉండాలి, కారు కొన్నాం. వంశం మొత్తంలో కారు ముందు కొన్నాం. కానీ కొని పీకిన కారు ఏంటి తెలుసా, ఆల్టో. అంతే, 2006లోనే కొన్నాం. పెద్ద కారు కాదు, ఆల్టో. కానీ అప్పుడేంటి, ఎవరికి కారు లేదు, మనది ఆల్టోనే పెంచాం కొంచెం ఫుల్ కదా. ఈ అన్నీ అయినాక ఇండియాకి వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ అంతా అయినాక ఒక్క కోరిక మిగిలిపోయింది మైండ్లో. ఏంటి తెలుసా, ₹1,00,000 శాలరీ వస్తుంది కానీ నెలకేమి మిగులుతలేదు.
రెండు, నాకేమనిపించింది, రూపాయల శాలరీ వస్తుంది కానీ నెలకొక్కసారి పోయి ఫ్యామిలీని తీసుకుపోయి రిసార్ట్లో ఉంటున్నామా? పైసలు ప్రాజెక్ట్ మేనేజరు 150 మంది పనిచేస్తుంటే కూడా 2 సార్లు ఫ్లైట్ ఎక్కలేను, ఒకసారి 5 స్టార్ల తినలేను, పెళ్ళాంని తీసుకుపోయి రిసార్ట్లో ఒక రోజు ఉండలేను. మరి ఎందుకు మీకు రెచ్చిపోతున్నా అని నాకు నేనే ఒక రోజు అడుగుతున్నాను. నేనేమడుగుతున్నా, అర్థం అడుగుతున్నా, ఏం మీకేమని రెచ్చిపోతున్నావు అని నన్ను నేనే అడుగుతున్నావు. అప్పటిదాకా నేను తోపనుకున్నా, నిజంగానే తోపనుకుని ఆగమైనా. సోకేంటి, మనం ఆగమోడు కాదు, సొసైటీ ఆగం చేస్తారు అన్నట్టు తోప నేను డిఫైన్ చేస్తున్నా. హాస్పిటల్లో ఎవడన్నా పడ్డాడు, అందరు యాపిల్స్ తీసుకుపోతారు, 10,000 తీసుకుపోయేవాడు తోపు. ఆ బెడ్ మీద ఉన్నాడు, యాపిల్ తిననే తినలేడు, పక్కన కూర్చున్నాడు తింటుంటాడు అని మడుతున్నది. ఇంకా ఎందుకు నీ యాపిల్ స్పీకర్ వానికి రావు? అక్కడ పైసలు అవసరం ఉంది, బికాస్ అది పూర్ ఫ్యామిలీ. రెండు, ఫ్యామిలీలో ఎవరైనా డెత్ అయింది, మొగోడు ఉన్న ఒక్క ఆధారం చచ్చిపోయిండు, వైఫ్ లేడీ అక్కడ ఏడుస్తుంది, పిల్లలకు అర్థమైతలేడు తండ్రి చచ్చిపోయిందని, 20,000 తీసుకుపోయి ఆ ఫ్యామిలీకి ఆ రోజు సపోర్ట్ చేసినోడు మొగోడు. పిల్లలను సాదుకొని పెద్ద గ్రేట్ అని ఫీల్ అయితే అది రియల్ గ్రేట్ కాదు. అట్ ద సేమ్ టైం వరస్ట్ కూడా కాదు. డీసెంట్ లైఫ్ నడుస్తుంది, తప్పు పడతలేను, అందరూ అర్థం చేసుకోండి, తిడతలేను. బాధ్యత గుర్తు చేస్తున్నా, నేను తిట్టట్లేదు, బాధ్యత గుర్తు చేస్తున్నా. అందరూ పెళ్ళాం పిల్లల కోసమే బతికితే సొసైటీ కోసం బతికేటోడు ఎవడు, రిలేటివ్స్ కోసం బతికేటోడు ఎవడు? ఎస్ఎల్ఎం లాగా మనది ఫ్యామిలీ అనేటోళ్ళు ఎవడు? మనది ఫ్యామిలీ, ఫ్యామిలీ కోసం బతకాలి. ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, మా ఫ్యామిలీలో నాకు ఆ స్టేజ్ వచ్చింది. ఎవడన్నా ఫోన్ చేశానా ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే చాలు, నాకు నచ్చినంత సహాయం చేసేంత స్టేజ్ వచ్చింది. బికాజ్ నేను బిజినెస్లోకి దిగినాను. నేను బిజినెస్లోకి దిగిన తర్వాత డబ్బు మారింది, పరపతి మారింది, రెస్పెక్ట్ మారింది, జనాలు చూసే విధానం మారింది. అట్ ద సేమ్ టైం జాబ్ చేయడం రాంగ్ అని అంటలేదు ఎవరికి. కూర్చున్న వాళ్ళు జాబ్ చేయడం మొట్టమొదటి వరం, దేవుడు ఇచ్చిన మొట్టమొదటి వరం మిడిల్ క్లాస్ వాళ్ళకు. కానీ పార్ట్ టైంలో ఇట్లాంటివి చేస్తే మైండ్ సెట్ పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. క్లియర్ ఉందా అందరికి? క్లియర్ ఉందా? నేను పర్వాలేదా చెప్పొచ్చా? సూపర్ సూపర్. క్వాలిఫైడేనా? ఎందుకంటే క్వాలిఫైడ్ కాదు అంటే పనిచేస్తారు. మీరు చెప్పండి కొంచెం నాకు. ఓకే, అదృష్టం ఏంటి తెలుసా? నిజంగా చెప్తున్నా, అదృష్టం చాలాసార్లు తప్పుతుంది. మనకు తెలియక అదృష్టాన్ని మనమే కాలదనుకుంటాం. అలీ 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 సినిమా ఉంది ఒక దాంట్లో. అలీ ఏం చేస్తాడు, లక్ష్మీదేవి మూట పడేస్తుంది వాడి ముందర, పడేసి చెప్తుంది కూడా, వీడు చూడు ఎంత దరిద్రుడు, అది తీసుకోవడం అని చెప్తుంది ఆల్రెడీ ఆమె. దేవుడు ముందర పడేస్తే దాన్ని పన్నిపోతాడు. కొందరికి అదృష్టం అట్లా వస్తే కూడా మిస్ చేసుకుంటాం మనం. ఒక చిన్న స్టోరీ. గంగా నది ఒడ్డున ఒక స్వామి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తాడు తెలుసా? ఆయన పిచ్చి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇదే లోళ్ళు ఆయన. ఏంటంటే శివుడు 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 శివుడు, ఎంతసేపటికి శివుడే అంటాడు. వాడు వచ్చేమడుగుతాడు తెలుసా? తిన్నవా స్వామి అని అడుగుతాడు. శివుడే చూసుకుంటాడు ఉంటాడు. వీడికి మండుతాడు, తిన్నవా అంటే శివుడు చూసుకునేందా, తిన్నవా తినలేదు అప్పుడు చెప్పాలి కదా అని. ఈయన లొల్లిదే అన్నట్టు ఏమంటే శివుడు, అంత శివుడే, పిచ్చి ఉండదు నాకు. గమ్మతేంది తెలుసా? వీళ్ళ నాన్న కూడా, మీరు కదా సెలూన్లల్లా షాప్లల్లా పనిచేసినట్టు, వీళ్ళ నాన్న కూడా 40 సంవత్సరాలు శివారాధన, తాత కూడా 40 సంవత్సరాలు శివారాధన. మూడు వంశాల నుంచి, 3 లెవెల్స్ నుంచి, 3 జనరేషన్ల నుంచి శివారాధన నడుస్తుంది. ఒకరోజు గంగా నదికి వరదలు వస్తాయి. వాడు ఉరుకొచ్చి ఏం చెప్తాడు? స్వామి స్వామి, గంగా నదికి వరదలు వస్తున్నాయట, మనం ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పోదాం నడువుండి అంటాడు. అని అంటే వీడేమంటాడు, నువ్వు నాకు చెప్పేది ఏంద్రా, శివుడు ఆయన చూసుకుంటాడు. వీడంటాడు వరదలు వస్తున్నాయంటే శివుడు చూసుడేది, ఘోరంగా ఉన్నాడు వీడని వాడు పారిపోతాడు. వాడిగా ఈ మురుకుడు వీడని పారిపోతాడు. కొద్దిగా అయినాక వరదలు ఫుల్ వచ్చి గుడి మునుగుతుంది. గుడి మీద ఎక్కి కూర్చుంటాడు ఫస్ట్ ఫ్లోర్. గుడి మీద శిఖరం ఉంటుంది కదా, శిఖరం కింద ప్లేస్ ఉంటుంది కొంచెం, అక్కడ కూర్చొని మళ్ళీ శివారాధన నడుస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పడవలు కూడా వస్తాడు. వచ్చేమంటాడు, స్వామి 2 రోజులు వరదలు తగ్గాయట, సురక్షిత ప్రాంతాలను నేను తీసుకుపోతా అంటాడు. నువ్వు అలా తీసుకుపోయేది శివుడు అంటాడు. వాడు కూడా వెళ్ళిపోతాడు. ఫైనల్గా నీళ్ళు నిండి శిఖరం పట్టుకొని కూర్చుంటాడు. కానీ మళ్ళీ శివారాధన మానడు, ఓం నమ శివాయ నడుస్తుంది. మళ్ళీ ధైర్యం దక్కదు, గుండెల ధైర్యం దక్కదు.
కాపాడుతాడు శివుడు, అంతే. ఒకటే కాన్ఫిడెన్స్. ఆర్మీ వాడు వచ్చి తాడేస్తాడు, స్వామి రా ఇంకా 2 రోజులు వరదలు లాగాయట. ఇట్లా చూస్తాడు, ఇట్లా నువ్వు ఇండియాకి ఆర్మీరా, నా ఆర్మీ శివుడు. ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తారు తెలుసా పక్వంతో, నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లా తాడేస్తే రాముడు ఒక్కడే దరిద్రుడు చచ్చిపోతాడు, పక్కన నిజంగానే చచ్చిపోతాడు, నిజంగా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైతుంది, పైన పోతాడు, యమధర్మరాజు ముందర లైన్ నిలబడతాడు, మంట మండుతుంది. ఎట్ట చంపిడి శివుడు నన్ను అని మండుతుంటాడు. లైన్ యమధర్మరాజు ముందరి పోగానే ఏం చెప్తాడు, నువ్వు సూదులు గుచ్చుతావా నూనెలో వేయిస్తావా నాకు ప్రాబ్లం లేదు, ముందు శివుని అంటాడు. అలాగే శివునికి ఫోన్ కొడతాడు యమధర్మరాజు, సార్ ఒక దరిద్రుడు లైన్ ఆపిండు, ముందు పోనిస్తలేడు, నువ్వు రావాలనుకుంటూ ఉంటాడు. ఎట్లా మేనేజ్ చేయండి, నాకు మేనేజ్ చేయరాకనే నీకు ఫోన్ కొట్టినా నువ్వు రా అంటాడు యమధర్మరాజు. శివుడు వస్తాడు, వచ్చి ఏంద్రా నీకు వెళ్ళి అంటే, నేను 40 సంవత్సరాలు పూజలు చేసినా చేయలేదా, చేసు. మా నాన్న చేసిందా, చేసాడు. మా తాత చేసిందా, చేసాడు. తప్పు చేసిందా, చేయలేదు. ఎందుకు అనుకున్నాను ఆవిడ ఏమంటాడు శివుడు, ఒకడు ఉరుకొచ్చి చెప్పిన ఆడ నీకు వరదలు వస్తున్నాయి ఫస్ట్ అని డౌట్ వస్తుంది, శివుడు ఏమైనా పంపిడా అని. ఒకడు ఉరుకొచ్చి చెప్పిండా, మరి నేనే పంపిడా, నువ్వేమో శివుడు వస్తాడు అని నువ్వు చుట్టూ కదరా. ఇప్పుడు ఈ స్వామికి ఏమర్థమైంది తెలుసా, పడవని కూడా శివుడే పంపినట్టున్నాడు అని డౌట్ వస్తుంది. పడవని కూడా పంపిన అవసరమే అవు కదరా. మళ్ళీ కూడా క్లారిటీ వచ్చేసింది, ఆర్మీ కూడా శివుడే పంపిడాలి, ఆర్మీ కూడా మీరే పంపిరా అవురా. భూలోకంలో జనాలకు ఏం తెలుసా, దేవుణ్ణి నమ్మరు జనాలు కరెక్ట్, కానీ తెలియని విషయం ఏంది తెలుసా, దేవుడు డైరెక్ట్ గా దిగి ఏనాడు రాలే భూమి మీదకి పడదాకా. మనిషి రూపంలో వచ్చి మాత్రమే ఎస్ఎల్ఎన్ ఆపర్చునిటీ చెవుల చెప్పి నిన్ను మీటింగ్ పిలిచి కూర్చోబెట్టి అక్కడ నీకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసి వెళ్ళిపోతాడు. వాడుకుంటావా వాడుకోవా నీ ఇష్టం. మనము గుడికి పోతాం, గుళ్ళకి బాగా పోతాం, పోయి ఏం చేస్తాం తెలుసా, మీరు అందరూ ఒక తప్పు చేస్తారు. పోయిన వాళ్ళు అంటారు, పోయిన వ్యవస్థ నాకు తెలియదు. పోయిన వాళ్ళు ఏం చేస్తారు, అర్చన టికెట్ తీసుకుంటారు 11 రూపాయలు. అర్చన టికెట్ తీసుకొని ఇక లైన్ ఇట్లా నిలబడతారు, పంతులు ఎప్పుడు వస్తాడు టికెట్ ఇవ్వాలి, ఇదే ఉంటారు. మీరు ఎవరి ధ్యాస దేవుడి మీద ఉంటారు, పంతులు చూసి ధ్యాస పంతులు మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది మీ ధ్యాస. పంతులు రాగానే మీ ధ్యాస దేవుడి మీద ఉంటుంది తెలుసా. టికెట్ ఇచ్చినావు ఆయన ఏం పెడతాడు, ఇప్పుడు చేయి అక్షంతలు పెడతాడు, చేయి కాపీ ఇట్లా పెడతారు. ఎప్పుడు అక్షంతలు పెడతాడు పంతులు, అక్షంతలు వేస్తాడు పంతులు. తర్వాత ఏం చెప్తాడు, నీ గోత్రం చెప్పు, ఫలానా గోత్రం, పేరు చెప్పు, పేరు పెళ్ళాం పేరు పిల్లల పేరు అంత అయినాక ఆయన ఏం చేస్తాడు, నీళ్లు అక్షంతలు పోసి వదిలేయమంటాడు, వదిలేస్తారు. జనరిక్ మంత్రం చదువుతాడు, ధర్మార్థ కామ్య మోక్ష చతుర్వేద అంటే అన్ని జనరల్ మంత్రం చదువుతాడు. చదవంగానే ఏం చేస్తారు, మీరు ఆ నీళ్లు వదిలేస్తారు, రిటర్న్ అయిపోతారు దండం పెట్టి. మీరు తెలియని విషయం ఏం తెలుసా, దేవునికి 11 రూపాయలు కట్టారు కానీ సంకల్పమే చెప్పలేదు. మీ సంకల్పం అక్కడ ఏం చెప్పారో మీకు ఎవరికి తెలియదు. నా బిజినెస్ చల్లగా చదువు, 5గురిని నా దగ్గరికి పంపించి 5 సేల్స్ ఇవ్వను, 5గురు టీంని నిలబెట్టు, నెలకు 2 లక్షలు ఇవ్వు, నెలకు 3 లక్షలు ఇవ్వు అనేది చెప్పి దండం పెట్టాలి. అది 11 రూపాయల టికెట్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. కానీ టికెట్ పవర్ఫులే, అడిషన్ సంకల్పం మీరేందో మీకు ఎవరికి తెలియదు. ఏదో తెలియదు తెలుసా, మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్స్ లేవు, మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్స్ లేవు. నేను ఒకటి చెప్తాను మీ అందరికీ, ఎందుకు లేవని ఇంత గట్టిగా మాట్లాడుతున్నా వినండి. బాగా చదవాలి, జాబ్ చేయాలి, తర్వాత ఏంటి, పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఏంటి, పిల్లలు కనాలి, తర్వాత ఏంటి, ఇల్లు కొనాలి, తర్వాత ఏంటి, మధ్యలో కారు కొనాలి, ఇల్లు కొనాలి, తర్వాత ఏంటి, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు చూడండి మీ డ్రీమ్స్. బాగా చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఓ కారు కొనాలి, ఓ ఇల్లు కొనాలి, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పెళ్లి చేయాలి, తర్వాత ఏం చేయాలి, పెళ్లి చేయాలి. పిల్లగాడు చదువుకోవడం అనేది వాని కోరు, చదివిపిచ్చుడు నీ కోరు, కానీ మెయిన్ కోరు వాంది, మీది కాదు. అంటే అర్థమైంది తెలుసా, ఈ 6 గోల్స్ తర్వాత ఇంకొక గోల్ ఉంటుంది ఏం తెలుసా, ఇక చచ్చిపోవాలి. ఇట్లా గోల్సే ఇట్లా పెంచారు మిమ్మల్ని, మీ మైండ్కి ఇట్లా ఫిక్స్ చేసింది సొసైటీ, అది తప్పు. అక్కడ ప్రాబ్లం ఏముంది తెలుసా, మైండ్లో గోల్సే తెలివాయి,
చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇల్లు కారు చచ్చిపోవాలి. మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులా నీ డ్రీమ్స్ రాయి అని ఒకటి నన్ను అడగలే మనం. ఇప్పుడు చెప్తారా మీకు, గోల్డ్ కొనాలి డ్రీమా కాదా? ఎస్ అనా? గట్టిగా గట్టిగా కదా. గోల్డ్ కొనాలి డ్రీమ్, గోల్. రెండోది రింగు కొనడం వేరే గోలు, చైన్ కొనడం వేరే గోలా? రెండు ఒకటే గోల్స్, వేరే వేరే గోల్స్ కదా. ఆర్యకు లాంగ్ చైన్ చేయించుడు వేరే గోలు, షార్ట్ చైన్ చేయించుడు వేరే గోలు, నల్ల పూసల దండ వేరే గోలు. పిల్లల చెవులకు చుంకీలు చేపించుడు వేరే గోలు, చెవులు గుట్టించుడు వేరే గోలు, బంగారు పోగులు పెట్టుడు